రైట్ ఇప్పుడు ఒక సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూద్దాం. తిరుమల ఈ పేరు వింటేనే కోట్లాది మంది భక్తుల మనస్సు పులకరించిపోతుంది. ఇప్పటి వరకు ఒక పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుమల ఇప్పుడు ఒక గ్లోబల్ బ్రాండ్గా అవతరించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి టీటీడీ నిర్వహణ వరకు ప్రతిదీ కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సాగుతోంది. విదేశాల్లో ఆలయాల నిర్మాణం, హిందూ ధర్మ ప్రచారం, టెక్నాలజీ వినియోగంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా టీటీడీ తన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఇది కేవలం ఒక దేవస్థాన విజయం కాదు, హిందూ ధర్మ వైభవాన్ని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న ఒక గొప్ప ప్రస్థానం. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఒక గ్లోబల్ బ్రాండ్గా తిరుమల మారబోతోందా? ఇప్పటి వరకు ఒక హిందూ దేవాలయంగా ఉన్నటువంటి తిరుమల ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్గా మారేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి క్షేత్రం ఇప్పుడు గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాబోతోందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా స్వామివారి ఆలయాలు అంటే మిగతా దేవుళ్ళ ఆలయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాటికి ప్రాశస్త్యం ఉంటుంది. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ప్రపంచం మొత్తం ఆలయాలు నిర్మించేందుకు ఇప్పటికే టీటీడీ పూనుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భక్తుల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు, ముఖ్యంగా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఎంక్వైరీలకి సంబంధించి ఇప్పటికే టీటీడీ బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దివ్య వృక్షాలని చెప్పొచ్చు, దివ్య వనం అని చెప్పొచ్చు, ప్రతి ఒక్కటి తిరుమల వైపు అంటే ప్రపంచం మొత్తం తిరుమల వైపు చూసే విధంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే టీటీడీ చేస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమాలే ఇందుకు ప్రధాన కారణంగా అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం, ఏదైతే ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఆలయాల నిర్మాణానికి సంబంధించి ఏదైతే విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించాలి, ఆ ఆలయాలు నిర్మించి నిర్వహణకు సంబంధించి పూర్తిగా టీటీడీ నిర్వహణ తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి అర్చకుల్ని ఏర్పాటు చేసేది, మరోవైపు భూమి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైతే అక్కడ పూర్తిగా ఏదైతే టీటీడీ పూర్తిగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాల మేరకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా టీటీడీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే విదేశాల నుంచి ఇప్పటి వరకు భారీ స్థాయిలో వినతులు వచ్చిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆలయాలు నిర్మించాలనే దానిపై రావడానికి ప్రధానంగా ఇప్పటికే ఆర్బీఐ, ఇటు దేవాదాయ శాఖ, ఇటు పెమ ఈ అన్నిటితోనూ ఏదైతే వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆలయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఆలయాలు ఎక్కువ నిర్మాణం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా అన్ని ప్రాంతాల్లోనూ ఏదైతే అంటే ముఖ్యంగా చూస్తున్నాం ఏదైతే దీంట్లో ప్రధానంగా ఎక్కువ ఆలయాలు ఆస్ట్రేలియా, ఇటు నెదర్లాండు, మరోవైపు శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్, పోలాండు, ముఖ్యంగా జర్మనీ, యూకే నుంచి 4, జర్మనీ నుంచి 3 ప్రతిపాదనలు వచ్చిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి డోనర్స్ కూడా భారీ స్థాయిలో ఏదైతే టీటీడీతో ముందుకు వెళ్తూ అక్కడ ఏదైతే ఆలయాలు నిర్మించేందుకు టీటీడీకి పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పేసి ఆ దేశాల నుంచి ఇటు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఏదైతే అక్కడ హిందువులు పూర్తి స్థాయిలో ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ గ్లోబల్ స్థాయిలో ఏదైతే తిరుమల ముందుకెళ్తోందని చెప్పేసి ప్రధానంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ కూడా ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి శిల్పాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే తయారు చేసి, ముఖ్యంగా పంచలోహ విగ్రహాలు కావచ్చు, ముఖ్యంగా దానికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీటీడీఏ ఇక్కడే సిద్ధం చేసి ఆ దేశాల్లో ఏదైతే నిర్మించేటువంటి ఆలయాల్లో ఇవి ప్రతిష్ఠించేందుకు కూడా టీటీడీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే టీటీడీ భారీ స్థాయిలో ముందుకెళ్తుంది. అంటే టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే టీటీడీ ముందడుగు వేస్తుంది రోజు రోజుకి. ఇప్పుడు ఏఐ నుంచి తీసుకున్నటువంటి ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏదైతే భక్తులకు కూడా కొత్త తరహాలో దర్శనాలు కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఇన్ని గంటల పాటు ఈ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న సమయంలో అది ఆ సిస్టమే వీళ్ళు ఎక్కువసేపు ఉన్నారు అని చెప్పేసి రెడ్ మార్క్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ సిస్టంలో వెంటనే రెడ్ మార్క్ ఇవ్వడంతో ఒక్కసారిగా అవే గేట్లు ఓపెన్ అయ్యే విధానాన్ని ఏదైతే టీటీడీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా
సునీల్, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు తిరుమలకి సంబంధించి నెయ్యి కల్తీ కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా మనం చూసాం, పరకామణి ఇష్యూ కావచ్చు, అంతా కూడా ఇప్పటి నుంచి తిరుమల అంటే ఆస్తుల విషయం కావచ్చు, ఆదాయం విషయం కావచ్చు, పూర్తి పారదర్శకతతో కూడా ముందుకు వెళ్ళేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో సుమారు శ్రీవారి ఆలయ ప్రసాదం అంటే ప్రధానమైనది శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం, రసాయనాలతో తయారు చేసినటువంటి లడ్డూని భక్తులకు అందించారు. అటువంటి లడ్డూని పూర్తిగా గతంలో కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే దీనిపై బయటపడిన పరిస్థితి అయితే ఉంది, పూర్తిగా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి అంటే నందిని నెయ్యికి సంబంధించి ఆ నెయ్యి వాడడం ప్రధానంగా భక్తుల నుంచి కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న లడ్డూకి ఇప్పుడున్న లడ్డుకి చాలా తేడాగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు లడ్డు పూర్తి స్థాయిలో మేము ఒక లడ్డు కాదు 2 లడ్డులైనా తినేంత ఆనందంగా ఉందని చెప్పేసి ఇప్పుడు భక్తులు తెలుపుతున్న పరిస్థితి. అంటే గతంలో అంత స్థాయిలో కల్తీ జరిగిందనేది కూడా భక్తులు కూడా పూర్తిగా గమనించిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా శ్రీవారి పరకామణి కేసుకు సంబంధించి కూడా గతంలో ఎన్నో వైసీపీ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క దాన్ని ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, టీటీడీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆలయాల సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆలయంలో జరిగినటువంటి అవకతవకలన్నీ ప్రతి ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ తిరుమల పాశస్థాన్ని ఎవరు దీనిపై చెడగొట్టకూడదని చెప్పేసి టీటీడీని పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లడానికి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, పూర్తిగా హిందూ దేవాలయాలను కాపాడేందుకు పూర్తిగా టీటీడీ ముందు నడుస్తుందని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా తిరుమలలో ఇప్పటికే దివ్యవనం కూడా అంటే 4 రోజుల కిందట కూడా దివ్యవనాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 4 ఎకరాల్లో సుమారు 5 కోట్ల విలువ చేసేటువంటి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా టీటీడీ బృహత్తరమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.